రివ్యూ ఆఫ్ కాలింగ్ సహస్ర. వరుసపెట్టి లీడ్ రోల్లో కమర్షియల్ మూవీస్ చేసిన మన సుధీర్ అన్న ఈ మూవీతో ట్రాక్ మార్చి థ్రిల్లర్ జోనర్లోకి షిఫ్ట్ అయ్యారు. అండ్ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ కాలింగ్ సహస్ర మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఇలాంటి థీమ్ ప్లాట్తో చాలా మూవీస్ వచ్చాయి. కంప్లీట్గా అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఇది. పేరుకే థ్రిల్లర్ కానీ జీరో థ్రిల్స్, జీరో ఎక్సైటింగ్ పాయింట్స్. 2.5 hour మూవీలో ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ కలిగించేలా ఒక్క ఆస్పెక్ట్ కనబడలేదు. మేబీ మూవీ టీంకి కూడా కంటెంట్ మీద నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రమోషన్స్ కూడా ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయలేదు. అండ్ ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న అజయ్ లైఫ్లో తను యూజ్ చేస్తున్న ఫోన్ వల్ల కొన్ని మిస్టరీ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అండ్ అవి ఏంటి, ఇంతకీ ఆ కాలింగ్ సహస్ర మ్యాటర్ ఏంటి అనేదే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అండ్ ఈ మూవీ చూసాక అర్థమైంది లాస్ట్ టైం వచ్చిన గాలివుడ్ మూవీ చాలా బెటర్ అని. ఎందుకు ఇలా అన్నానంటే, ఒక షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ని తీసుకొచ్చి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో ఏ మాత్రం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా కేవలం సుధీర్ గారితో ఎక్స్పెరిమెంట్ కోసమే చేశారనిపించింది. అండ్ చాలా ఫేక్ ఎమోషన్స్ తో, ఫేక్ యాక్షన్ తో ఒక ఫేక్ స్టోరీ చూసినట్టుంది. అది డైరెక్షన్ లో లోపమా లేక సుధీర్ గారికి ఈ మూవీ సెట్ అవ్వలేదా అనేది అర్థమే కాలేదు. బట్ మై సజెషన్, ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ని వదిలేసి తనకు సెట్ అయ్యే కమర్షియల్ మూవీస్ చేస్తే ఆడియన్స్ పెచ్చగా ఎంటర్టైన్ అవుతారు. ఎందుకంటే కామెడీ అనేది సుధీర్ అన్న స్ట్రాంగ్ జోన్. దాని నుంచి బయటకు వచ్చి అప్పుడే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తే తిప్పి కొడతాయి. అయితే ఈ మూవీ స్టార్ట్ అవడమే ఒక మిస్టరీ పాయింట్తో స్టార్ట్ చేసి మెల్లిగా హీరో ఇంట్రడక్షన్, క్యారెక్టర్స్ అపీరియన్స్, ఒక అవుట్డేటెడ్ లవ్ స్టోరీతో 1 hour సర్దుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అండ్ ఇది చూసి సెకండ్ హాఫ్ లో ఇచ్చి పడేస్తారేమో అనుకున్నా, కానీ మనం కథని ఎలా అయితే ప్రొడక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా అదే స్క్రీన్ మీద జరుగుతూ వెళ్ళిపోతుంది. ఇంకా యాంటోగనిస్ట్ రోల్ అయితే చిన్న కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అతను ఎవరో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అది తెలిసాక ఇంక ఉండాలని అనిపించలేదు. కానీ సుధీర్ అన్న గురించి మాత్రమే మూవీలో ఏం లేదని తెలిసి కూడా కంప్లీట్ గా ఉండగలిగాను. అండ్ యాక్టింగ్ పరంగా సుధీర్ గారు 100% ఎఫర్ట్ పెట్టారు. ఆయన సైడ్ ఒక్క రిమార్క్ కూడా కనిపించలేదు. కంప్లీట్ ఎగ్జిక్యూషన్ లో తేడా కొట్టింది. అండ్ 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా టెక్నికల్ సైడ్ అయితే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అనిపించాయి. అండ్ మోర్ దాన్ ఏ డైరెక్టర్ ఈ మూవీని కంప్లీట్ గా సేవ్ చేసింది సుధీర్ అన్న ఒక్కరే. ఆయన గురించి చూడాలంటే మాత్రం వెళ్ళి చూసేయండి. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ చూడమని నేనైతే సజెస్ట్ చేయను, యాజ్ యువర్ విష్. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఓకే, అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Take care friends. Thank you.